Hello everyone. Today's topic is electrical circuit element. Electrical circuit elements లో 3 elements ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఫస్ట్ రెసిస్టర్ ఆర్తో డెనోట్ చేస్తారు. రెసిస్టర్ ఎలా వర్క్ చేస్తుందంటే ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. నెక్స్ట్ థింగ్ యూనిట్. రెసిస్టర్ యూనిట్స్ ఏంటంటే ఓమ్స్ సింబల్ ఇది. నెక్స్ట్ రెసిస్టర్ సింబల్ ఇది. రెసిస్టర్ ఎలా ఉండాలంటే నార్మల్గా అందరూ ఏదో పల్స్ వేసినట్టు వేసేస్తారు. రెసిస్టర్ అలా వేయకూడదు. ఇక్కడ స్టార్టింగ్ డౌన్తో స్టార్ట్ అవుతే ఎండింగ్ అప్తో ఎండ్ అవ్వాలి. ఒకవేళ అప్తో స్టార్ట్ అవుతే డౌన్తో ఎండ్ అవ్వాలి. కొంచెం అలా వేయాలి రెసిస్టర్. నార్మల్గా పల్స్ వేసినట్టు వేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఫార్ములా. రెసిస్టర్ ఫార్ములా ఏంటి? ఫ్రమ్ ఓమ్స్ లా V is equal to IR. నెక్స్ట్ R is equal to V by R. ఇప్పుడు ఈ I ఇంటూ R ఇంటూ అవుతున్నాయి కాబట్టి ఈ I ఇటు వస్తే V డివైడ్ అవుతుంది. R is equal to V by I. నెక్స్ట్ R ప్రపోర్షనల్ టు L. L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ R ప్రపోర్షనల్ టు L by A. A అంటే A is equal to ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ థింగ్ R from 1 and 2 R proportional to L by A is equal R is equal to P into L by A ఇంటూ ఇప్పుడు ఈ రెండు ఇంటూ అవుతున్నాయి కదా. ఇప్పుడు R is equal to P into L by A. P అంటే ఏంటి? రెసిస్టివిటీ. ఇప్పుడు ఓమ్స్ పవర్ ఫ్యాక్టర్ చూద్దాం. పవర్ ఫ్యాక్టర్ అంటే Pతో డినోట్ చేస్తారు. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? P is equal to V into I. P is equal to V into I. ఇప్పుడు ఇందాక ఓమ్స్ లాలో ఇక్కడ ఉంది కదా ఫార్ములాలో V is equal to IR. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి V ప్లేస్లో. ఇప్పుడు P is equal to IR ఇంటూ I. ఈఐ ఇంటూ అవుతుంది కాబట్టి I స్క్వేర్. ఈఆర్ P is equal ఇప్పుడు పవర్ ఏంటి? P is equal to I స్క్వేర్ ఇంటూ R. ఫ్రమ్ ఓమ్స్ లా P is equal to I స్క్వేర్ R. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం ఓమ్స్ లాకి. ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్కి వోల్టేజ్ ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్లో నో లీడ్ నో ల్యాగ్ కాబట్టి 0 డిగ్రీస్లో ఉంది. ఇది ఇలా పైకి ఫార్వర్డ్ అవుతే లీడ్, ఇది ఇటు డౌన్ ఫార్వర్డ్ అవుతే ల్యాగ్. ఇప్పుడు లీడ్ లేదు ల్యాగ్ లేదు కాబట్టి ఇది 0 డిగ్రీస్లో ఉంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్. ఇప్పుడు ఏంటి ఫేజర్ డయాగ్రామ్? నో లీడ్ నో ల్యాగ్. ఇది నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టర్ అయిపోయింది కదా. సెకండ్ కెపాసిటర్ Cతో డినోట్ చేస్తారు. సో కెపాసిటర్ అలా వచ్చేస్తుందంటే ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ విత్ ఇన్ ఇట్. నెక్స్ట్ యూనిట్స్. కెపాసిటర్ యూనిట్స్ ఏంటి? ఫారడ్ Fతో డినోట్ చేస్తారు. కెపాసిటర్ సింబల్స్ ఏంటి? ఇది కెపాసిటర్ సింబల్. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి, దాన్ని కెపాసిటర్ అంటారు. ప్లస్ మైనస్ కెపాసిటర్, ఈ రెండు లైన్స్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఫార్ములా. కెపాసిటర్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు Q బై V. I ఈజ్ ఈక్వల్ టు C dV ఇంటూ DVC బై DT. ఇప్పుడు I ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ DVC బై DT. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ VI. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్లో P కనుక్కోవాలి అంటే వోల్టేజ్ తెలియదు కాబట్టి కెపాసిటర్ I ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు C DVC బై DT. ఈ I ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ C DVC బై DT. ఈ రెండు ఇంటూ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు DVC ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు VC ఇంటూ DVC బై DT. ఇప్పుడు పవర్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు VC DVC బై DT. ఇది పవర్ ఫార్ములా.
నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్ వచ్చేసరికి వోల్టేజ్ ల్యాగ్ అవుతుంది. కరెంట్ ఎప్పుడు స్ట్రైట్గానే వెళ్తుంది, వోల్టేజ్ ల్యాగ్ అవుతుంది. కరెంట్కి వోల్టేజ్కి మధ్యన 19 degrees ఫామ్ అయింది, అందుకే తీటా ఈజ్ ఈక్వల్ టు 19 degrees. అంటే వోల్టేజ్ ల్యాగ్ అవుతుంది, వోల్టేజ్ ల్యాగ్స్ ది కరెంట్ బై 19 degrees. నెక్స్ట్ ఇండక్టర్ ఏంటి? ది ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ అపోజ్ ఎనీ charges in magnitude or direction of current passing through the material. ఇండక్టర్ ఎల్తో డినోట్ చేస్తారు. యూనిట్స్ హెన్రీ అంటే హెచ్తో డినోట్ చేస్తారు. ఇండక్టర్ సింబల్ ఇది ఇండక్టర్ సింబల్ స్ప్రింగ్ లాగా ఉంటుంది, ఇటు ప్లస్ ఇటు మైనస్. ఇండక్టర్ని ఎల్తో డినోట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt, ఇది ఇండక్టర్ ఫార్ములా. నెక్స్ట్ పవర్ కనుక్కుందాం. పవర్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. అంటే ఇప్పుడు I తెలీదు, పవర్ కనుక్కోవాలి కాబట్టి పవర్ ఫార్ములా ఏంటి? V ఇంటూ I. V ఏంటి? ఇక్కడ ఇండక్టర్ ఇచ్చారు, V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. V ఉంది, I తెలియదు మనకి, కాబట్టి I లేదు. ఓకే, పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు V ప్లేస్లో ఈ V సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ I ఇంటూ di/dt వాట్స్. ఇది పవర్. ఇప్పుడు ఇండక్టర్కి ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. తీటా ఈజ్ ఈక్వల్ టు 19 degrees. ఇప్పుడు I ఇటు వెళ్తుంది, కరెంట్ వోల్టేజ్ పైకి వెళ్తుంది కాబట్టి లీడ్ అవుతుంది. అంటే వోల్టేజ్ లీడ్స్ ది కరెంట్ బై 19 degrees. కరెంట్కి వోల్టేజ్కి మధ్య 19 degrees ఫామ్ అయింది, అందుకే తీటా ఈజ్ ఈక్వల్ టు 19 degrees. వోల్టేజ్ లీడ్స్ ది కరెంట్ బై 19 degrees.